VS9 మీడియాకు స్వాగతం. అక్షర జ్ఞానం ఉంటే అంతరిక్షం కూడా ఒక ఆట వస్తువే. అందులో ఆధునిక ప్రపంచంలో, అధునాతన సాంకేతికత విప్లవంలో మేము సైతం అంటూ ముందుకు అడుగులు వేస్తుంది మహిళా లోకం. పనికిరాని వస్తువులను పోగేసి పబ్లిక్లో ఔరా అనిపిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్న వనితలు ఎందరో, ఎందరికో స్ఫూర్తినిస్తూ ఆకోవకు చెందింది ఈ స్ఫూర్తి. ఆలోచనలు ఎన్ని ఉన్నా ఆచరణ కొందరికే ఉంటుంది. ప్రోత్సహించే వారు ఎందరున్నా లక్ష్యాన్ని సాధించేవారు కొందరే ఉంటారు. అనుకున్నదే తడువుగా ఆలోచనలకు పదును పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా అనుకున్నది సాధించి అందరితో ఔరా అనిపించింది అడపా స్ఫూర్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్కు చెందిన అడప ప్రవీణ్ ప్రీతి దంపతుల కుమార్తె అడపా స్ఫూర్తి. తాను ప్రభుత్వ ఏటీసీలో ఎంజివి కోర్సు చదువుతుంది. తన ప్రతిభతో ఎవరూ ఊహించని విధంగా ఎకో వారియర్ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారుచేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. తన లెక్చరర్ ఇచ్చిన సలహాతో వృత్తిరీత్యా తండ్రి మెకానిక్ కావటంతో పాటు తన సోదరుడు ఎలక్ట్రీషియన్ కూడా తోడవటంతో ఎకో వారియర్ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారుచేసింది. స్ఫూర్తి తయారు చేసిన ఈ వాహనంలో డ్రైవింగ్ చేస్తూ మణుగూరు పరిసర ప్రాంతాలలో తిరుగుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా, వింతగా చూడడం జరుగుతుంది. ఇనుము ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి 400 వాట్ల సామర్థ్యం గల బ్యాటరీలతో BLDC మోటార్ సహాయంతో తనకున్న టెక్నాలజీని ఉపయోగించి ఎలక్ట్రిక్ వెహికల్ను తయారు చేసింది. 4 గంటల ఛార్జింగ్తో 40 కిలోమీటర్లు ప్రయాణించే ఈ వాహనంలో 2 వ్యక్తులు కూర్చునే విధంగా తయారు చేశారు. దీనికి గాను 40,000 రూపాయలు ఖర్చయిందని స్ఫూర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా తండ్రి ప్రవీణ్, ప్రభుత్వ ఐటీ ట్రైనింగ్ ఆఫీసర్, ఇన్స్ట్రక్టర్ మాట్లాడుతూ స్ఫూర్తి ఎందరికో స్ఫూర్తినిచ్చిందని, తాను సాధించిన విజయానికి ఎంతో సంతోషంగా ఉందని, ప్రాజెక్టు ఖర్చుతో కూడుకున్నదైనా తను పట్టడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న తయారు చేసేందుకు ప్రోత్సహించామని, ఆ ఇబ్బంది కంటే తను సాధించిన సక్సెస్ ఎన్నో రెట్ల సంతోషాన్ని అందించిందని, ప్రభుత్వం సహకరిస్తే పెద్ద వెహికల్ తయారు చేయడానికి ముందుకు వస్తామని అన్నారు. స్ఫూర్తి మాట్లాడుతూ తనకెంతో గర్వకారణంగా ఉందని, ఈ వెహికల్ రోడ్డు మీద వెళుతూ ఉంటే అందరూ అభినందిస్తున్నారని, ఈ ప్రాజెక్టుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని, ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తే పర్యావరణహితంగా వాహనాలు తయారు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను ఒక 4 వీల్ మెకానిక్ని. ఈ మా పాప చదివే ఫస్ట్ ఇయర్ ఏటీసీ అని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని కొత్తగా పెట్టారు ఈ సంవత్సరమే. దాంట్లో MBV ఫస్ట్ ఇయర్ చేస్తుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి. దాంట్లో వాళ్ళ సార్ ఏమన్నారంటే, మాకు చిన్న ప్రాజెక్ట్ ఇలా తయారు చేసి మీ నాన్నగారు మెకానిక్ కదా అని చెప్పేసి ఇచ్చారు పాపకి. పాప నాకు చెప్పడం జరిగింది, ఈ విధంగా తయారు చేస్తే బాగుంటుంది సార్, పొల్యూషన్ కదా, పొల్యూషన్ లేకుండా ఒక వెహికల్ తయారు చేయాలి డాడీ, ఇట్లా మా సార్ ఒకటి ప్రాజెక్ట్ ఇచ్చారు మాకు చెప్పారు. అయితే మనం ఫైనాన్షియల్గా వద్దని చెప్పాము. ఒక 2 మంత్స్ నుంచి చేద్దాం అలా బ్రేక్ చేసుకుంటూ వచ్చాం. అప్పటికైనా వదిలేస్తారేమో అని సార్ డైలీ అడగటం చేశాను, చేయండి సార్ అని ఫోర్స్ చేయడం వల్ల స్టార్ట్ చేసాము. ఒక 2 మంత్స్ పట్టిందండి. 40,000 అయింది మాకు. అని యూజ్డ్ ఐటమ్సే వాడాము. కొన్ని డెవలప్ చేయడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం, ప్రభుత్వం ఏమన్నా మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా ఉంటే ఇంకా లేటెస్ట్ వెహికల్స్ ఏమన్నా తయారు చేయడానికి మనకి ఒక అడుగు ముందే ఇద్దామని అనుకుంటున్నాం సార్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండి. చాలా సంతోషంగా ఉంది. మా పాప చెప్పిన ప్రాజెక్టు ఆమె సలహా మేరకు మనం తయారు చేసాము. ఇలా వస్తుంది అనుకోలేదు అసలు, కానీ సక్సెస్ఫుల్గా అయింది. వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేయడం మాకు కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతాను. నమస్తే అండి, నా పేరు రాజేందర్, ఏటీసీ ఏటీఓ. నేను ఈ MEV ట్రేడ్ ఇన్ఛార్జ్ని. ఇప్పుడు ఈ స్ఫూర్తి అనే అమ్మాయి నా దగ్గర వచ్చినప్పుడు, అంటే నేను ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేసినప్పుడు స్ఫూర్తి, పార్థసారథి, ఇంకా జగన్ అనే అబ్బాయిలు వచ్చినప్పుడు, ఈ స్ఫూర్తి అనే అమ్మాయి ప్రీవియస్ ఏది ప్రాజెక్ట్ చేసిందండి. అదే స్క్రాప్ మెటీరియల్ తోటి తక్కువలో రవాణా శాఖ, అంటే తక్కువ అమౌంట్ తోటి ఒక కొత్త వెహికల్ తయారు చేయాలనే ఉద్దేశం. నా పేరు అడప స్ఫూర్తి, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, మణుగూరు, గాంధీ బొమ్మ సెంటర్. మా డాడీ పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్. నేను ఏటీసీ కాలేజ్లో చదువుతున్న. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, కోర్స్ MEV మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్. నాకు ఇది అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయమని మా రాజేందర్ సార్ ట్రేడ్ ఇన్ఛార్జ్ చెప్పారు. అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, డాడీ మెకానిక్, అన్నయ్య ఎలక్ట్రీషియన్ కదా, నీకు టాలెంట్ ఉంది, చేస్తే బాగుంటుంది, నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అనేసి అన్నారు. నేను డాడీకి చెప్పడం జరిగింది. డాడీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఎందుకు మనకి అనేసి వద్దు అనేసి అన్నారు. నేను 2-3 టైమ్స్ అడిగేసరికి కాదనలేక మేము వర్క్ స్టార్ట్ చేసినాం. నాకు ఇది ఫినిష్ చేయడానికి 2 మంత్స్ పట్టింది. 40,000 అయింది. నేను స్క్రాప్ని యూజ్ చేసుకొని చేసిన.
అది ఎలా పనిచేస్తుందంటే 4 బ్యాటరీస్, 48 వోల్ట్స్, 120 AH, ఒక బిఎల్డిసి మోటార్. ఆ ఒక్క మోటార్లోనే రివర్స్ ఫార్వర్డ్ ఉంటుంది. 42 కిలోమీటర్స్ వస్తుంది. 2 hours ఛార్జింగ్ పెడితే 42 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. ఇద్దరు కూర్చోవచ్చు. నా అంబిషన్ ఏంటంటే నేను ఇంకా ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా మంచిగా చేసి ఆటో అంటే రీఛార్జబుల్ వెళ్తూ ఉంటే రీఛార్జ్ అయ్యేలాగా చెయ్యాలనేసి ఉంది. ఒక కంపెనీ పెట్టుకోవాలనేసి అట్లా. నమస్కారం అండి, నా పేరు జి రవి. ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ మనుగురు నందు నేను ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి గవర్నమెంట్ ఐటీఐలోనూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ను పెట్టడం జరిగింది. అయితే ఆ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ యొక్క కోర్సులకు సంబంధించినటువంటి మా యొక్క విద్యార్థి అయినటువంటి స్ఫూర్తి అనే ఒక అమ్మాయి ప్రాజెక్టు వర్క్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఎలక్ట్రిక్ వెహికల్ అతి తక్కువ కాస్టుతో ఒక ఎటువంటి పనికిరానటువంటి పార్ట్స్ను ఉపయోగించి, స్క్రాప్ను ఉపయోగించి ఆ వెహికల్ను తయారు చేయడం జరిగింది. ఆ వెహికల్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఆన్ రోడ్ రన్నింగ్లో ఉంది. ఈ విషయంలో మా యొక్క ఏటీఓ అయినటువంటి ఏటీసీ ఇన్స్ట్రక్టర్ అయినటువంటి రాజేంద్ర నాయక్ తనకు సహకారం అందించి ఈ ప్రాజెక్టులో తోడ్పాటు చేయడం జరిగింది.